మొన్న అసెంబ్లీలో తేలిపోయింది. ఇచ్చింది 16,000 ఉద్యోగాలే రేవంత్ రెడ్డి, చెప్పింది 2 లక్షలు కానీ ఇచ్చింది 16,000 అని మొన్న అసెంబ్లీలో మేము గట్టిగా నిలదీసి బయటకు తీసినాం. లెక్క 16,000 ఇచ్చిండు, మోసం చేసిండు రేవంత్ రెడ్డి అనే ముచ్చట ఇవాళ నిరుద్యోగ యువతకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇంట్లో ఈగల మోతుంటే కేరళ పోయిన పల్లకీలు మోస్తుంది. నీ ఇల్లే చక్కగా లేదు, ఇక్కడ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలే చేయలేదు. ఈయన పోయి కేరళలో ఏమో చేసినామంటుండు. పోదా కొడంగల్కి వస్తావరా? కొడంగల్ ఏ ఊరు కోదామా చెప్పు? 100% రుణమాఫీ అయిన ఊరు ఉందా కొడంగల్లో? ఏ ఊరు కోదామా రా రేవంత్ రెడ్డి. నీ కొడంగల్లో కూర్చొని మాట్లాడుతున్నా, నీ కొడంగల్కేలే మాట్లాడుతున్నా, నేను ఎక్కడి నుంచో మాట్లాడటలేదు. ఏ ఊర్లో పోయినా ఏ తండాలో పోయినా రుణమాఫీ కాని రైతులు బాధపడతా ఉన్నారు. నీ మాట నమ్మి 2 లక్షల మీద ఉన్న పైసలు కడితే కొత్త అప్పులైనవి తప్ప ఉన్న అప్పు తీరలేదు. రైతుల అరే రైతు బంద్ చేసే ముఖం లేదు నీకు, నీ తెలివికి. కరోనా వచ్చినా కేసీఆర్ బరాబర్ రైతు బంద్ చేసిండు. నువ్వు 3 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టినావు. ఇప్పటికీ ఓసారి 3 ఎకరాలకు ఇచ్చినావు, ఓసారి మొత్తానికే ఎగ్గొట్టినావు, ఒకసారి 1 ఎకరానికే ఇచ్చినావు. రైతు బంద్ ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, ఈ యాసంగి బోనస్ కూడా గోవిందనే. ఈయన ఈ ముఖం ఇచ్చే ముఖం కాదు, అందుకే సపోర్ట్ చేస్తలేదు. ఇక ఈ అందానికంటే కేరళలో పోయి నేనేమో ఏం పడగొట్టినావు నువ్వు? ఉన్న రైతు బంధు ఉడగొట్టినావు. ఉన్న కళ్యాణ లక్ష్మికి చక్కగా వస్తలేదు, పిల్ల ఉడితే కానీ కళ్యాణ లక్ష్మి చెట్లు వస్తలేదు. బతుకమ్మ సీరియల్ బంద్ అయినాయి. కేసీఆర్ కిట్టు పథకం బంద్ అయిపోయింది. బాయికాడ మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు. నువ్వు చేసిందేమున్నదా? ఉన్నాయి ఊడగొట్టు తప్ప నువ్వు కొత్తగా చేసిందేమన్నా ఉన్నది? ఎస్సీ ఎస్టీలకు కనీసం నిధులు కూడా విడుదల చేయకుండా ఇవాళ మోసం చేస్తా ఉన్నావు. ఇవాళ కేరళ వాళ్ళు నీకంటే తెలివైన వాళ్ళు రేవంత్ రెడ్డి, బాగా చదువుకున్న వాళ్ళు. నువ్వు పోయి చెప్తే నమ్మేవాళ్ళు కేరళ ప్రజలు. అన్ని విషయాలను ఎందుకు గూగుల్లో కొట్టి రాదా బయటకు? గూగుల్లో కొట్టి తెలంగాణలో ఎన్ని గ్యారెంటీలు అమలైనాయి అంటే గూగుల్ చెప్పదా? మహాలక్ష్మి ఎగగొట్టిండు, ఈయన 4,000 పింఛన్ ఎగ్గొట్టిండు, రైతు బంధు 3 పంటలకు ఎగ్గొట్టిండు, రుణమాఫీ పావులో చేసి భార్య ఎగ్గొట్టిండు అని గూగుల్ చూపియదా రేవంత్ రెడ్డి? నువ్వు పోయి కేరళలో చెప్తే నేను నమ్ముతారనుకున్నావు. నువ్వు మహారాష్ట్ర పోయినా వాడు కాంగ్రెస్ ఓడిపోయింది, నువ్వు కేరళ పోయినా వాడు కూడా విక్తుంది. నీది ఐరన్ లెగ్గు. నువ్వు చేసిందేమున్నది? నిజంగా 6 గ్యారెంటీలు చేస్తే చెప్పు, ఏడ మాట్లాడదాం. నేను కొడంగల్లే అడుగుతున్నా. ఏ తండాకు పోదాం, కొడంగల్ ఏ ఊరికి పోదాం చెప్పు, రుణమాఫీ అయిందేమో అడుగుదాంపా. ఏ ఊరికి పోయావు? ఈ కొడంగల్లా ఈ తండాలకు ఈ ఊర్లకు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? దవాఖానా కట్టింది మేం కాదా? ఫైర్ ఇంజన్ తెచ్చింది మేం కాదా? కొడంగల్ కోస్కి ఎన్ని నిధులు తెచ్చిండు మా నరేందర్ రెడ్డి అప్పుడు? ఎన్నో చెక్ డ్యాములు కూడా కట్టినాం. ఇట్లా అనేక విషయాలు మేము చేస్తా వస్తున్నాం. ఇవాళ నువ్వు చేసిందేం లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మండబెట్టినావు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కొద్దిగా పనిచేస్తే నీళ్లు వస్తాయి. వాస్తవానికి పాలమూరు రంగారెడ్డిలో ప్యాకేజ్ 3లో కొద్దిగంత పనుండే. యాక్చువల్ గా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 2 టీఎంసీలకు టనల్ తవ్వింది, 2 టీఎంసీలకు మోటార్లు పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి చేసింది, ఏదుల పూర్తి చేసింది, వట్టెం పూర్తి చేసింది, కరువెన పూర్తి చేసింది. కరువెన దాకా 2 టీఎంసీల టనలు, పంప్ హౌజులు, సబ్ స్టేషన్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసింది. మధ్యలో ఒక దగ్గర బండ్ వచ్చింది, ప్యాకేజ్ 3లో బండ్ వచ్చింది. ఆ ప్యాకేజ్ 3లో 1,83,000 క్యూసెక్కుల మట్టి తీసేది ఉంటే 1,50,000 తీసినాం మేమే. ఇక 30 లక్షల క్యూబిక్ మీటర్ల బండ తీయాలి గంతే. అలా ఉన్నది ఆ థర్డ్ ప్యాకేజీలో 1,83,00,000. ఇందాక రాంగ్ చెప్పినట్టున్నా. ప్యాకేజ్ 3లో 1,83,00,000 క్యూబిక్ మీటర్ల బండ తీయాలి. 1,50,00,000 బీఆర్ఎస్ఏ తీసింది. ఇక 30 లక్షలే మిగిలింది. ఆ 30 లక్షలు తీయడానికి 3 ఏళ్లు పట్టింది రేవంత్ రెడ్డికి. 3 ఏళ్ల పైన నార్లాపూర్ పూర్తయింది, కింద నార్లాపూర్ పూర్తయింది. మధ్యలో గీది ఒక 30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీస్తే ఏదులో 6.5 టీఎంసీలు నింపొచ్చు, వట్టెంలో 16 టీఎంసీలు నింపొచ్చు, కరువెనలో 19 టీఎంసీలు నింపొచ్చు. మొత్తం రెడీ ఉన్నది. కట్ నీళ్లు పెట్టే పొయ్యోలే రూపాయికి 95 పైసలు పనిచేసి అప్పచెప్పినాం నీకు. ఇంకా 1,50,00,000 మేము తీసినాం. 30 లక్షల క్యూబిక్ మీటర్ల బండ తీసే తెలివి లేదా? గత తీయనికి 3 ఏళ్లు పట్టాది.
గట్టిగా చేస్తే 3 నెలల పని అది. అది తీసేస్తే మొన్న ఎన్ని నీళ్లు వచ్చినాయి? ఆ నీళ్లతోని మా ఏదులా వట్టెం కరువైన నింపి పెట్టుకుంటే ఇలా బంగారమోలే పంటలు వండపోవునా? ఆ శ్రీశైలం కాడ పోయి మనం వాడిని బతిలాడుకునే పరిస్థితి ఎందుకు? కట్టుకొత్తదే మొత్తం వచ్చి నార్లాపూర్ ఏదులా వట్టెం కరువైన మొత్తం నిండిపోవు కదా. 90 పైసల పని చేసినాం, 1,50,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి మేము తీసినాం. 30 లక్షలు తీస్తే నీళ్లు పడతాయి కదా. అంటే నువ్వు కావాలని ఆపుతున్నావు. కేసీఆర్ కు పేరు వస్తుందని, చెప్పని నీళ్లు వస్తే ఇదంతా కేసీఆర్ చేసిండని జనం అనుకుంటారని, ఆగాగి మెల్లగా చేస్తే ఇదేందో నువ్వు చేసినాని అనుకుంటారు అని చెప్పి నటిస్తున్నావు. ప్రజలకు పాలమూరు బిడ్డవై పాలమూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నావు. పాలమూరు ప్రజల గుండెల మీద దంతా ఉన్నావు నువ్వు. అరే 1,50,00,000 థర్డ్ ప్యాకేజ్ లో మేము మట్టి తీసినాం. గా 30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి 3 ఏళ్లు పడతా. అది గా దియ శాతం అయితే లేదా? అది 3 నెలలు తీసిపారేస్తే ఈ పాటికి మొన్నటి వానకాలంలో ఇవన్నీ నింపుకోకపోదు. మా ఏదుల వట్టెం కలవైన నింపితే కల్వకుర్తికి ఆల్రెడీ మేము లింక్ ఇయనే ఇస్తాం. కల్వకుర్తికి మేము లింక్ ఇచ్చినాం. పాలమూరుకెళ్ళి ఆల్రెడీ ఓటీ పెట్టినాం. బ్రహ్మాండంగా నీళ్లు వాడుతుండే, ఇలా రైతులకు మంచిగా ఉంటుండే. కొడంగల్ కు ఇదే కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పెట్టిండి. ఇప్పుడు ఈ కొడంగల్ కు కూడా 1,50,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. కేవలం కాలువ తవ్వుతాయి, కరదన నుంచి కాలువ తవ్వుతే 1,50,000 క్యూసెక్లకు నీళ్లు వస్తాయి. దానికి ఇప్పుడు నేను 4,500 కోట్లు ఖర్చు పెడుతుంది. 4,500 కోట్లు అంటే ఆల్రెడీ పాలమూరు కింద కవర్ అయిన ఆయకట్టుకే మళ్ళా కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పెట్టాం. సేమ్ ఆయకట్టు, కొత్త ఆయకట్టు కాదు. కానీ నువ్వు పెట్టిన కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ లో కొడంగల్ నియోజకవర్గానికి వచ్చేది 50,000 ఎకరాలు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే 1,50,000 ఎకరాలు పడుతుంది. నువ్వు తవ్వాల్సింది కాలువ కరవెనకేలు. ఇవాళ మక్తల్కు 1,00,000 ఎకరాలు పడుతుంది, నారాయణపేట 1,00,000 ఎకరాలు పడుతుంది, కొడంగల్ 1,50,000 ఎకరాలు పడుతుంది. కాలువ తవ్వగా రేవంత్ రెడ్డి అంటే కమిషన్ల కోసం కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పెట్టిండు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ లో 4,500 కోట్లు పెట్టినాం. ఏమొస్తుంది? మక్తల్కి 25,000, నారాయణపేటకి 20,000, కొడంగల్కు 50,000. అదే పాలమూరు కాలువ తవ్వితే ఇదే పైసలలో పూర్తవుతుంది. ఇదే పైసలలో నారాయణపేటకు 1,00,000, కొడంగల్కు 50,000, మక్తల్కో 1,00,000 ఎకరాలు పడుతుంది కదా. ఎందుకు తవ్వుతలేవు కాలువలు? ఎందుకు కాలువలు పెండింగ్ లో పెట్టినావు? 2.5 ఏళ్ల నుంచి మేము కాలువలకు టెండర్లు కూడా పిలిచి రెడీ పెట్టినామే. కాలువ తవ్వుడు స్టార్ట్ చేయవే అంటే టెండర్లు క్యాన్సిల్ చేసి 2.5 ఏళ్లకెళ్ళి సమయాన్ని వృధా చేస్తున్నావు. రైతులకు నువ్వు ఇలా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి పనులను వెంటనే పూర్తి చేయాలని చెప్పి యుద్ధ ప్రాతిపదికన థర్డ్ ప్యాకేజ్ లో ఆ పనులను పూర్తి చేయండి. 30 లక్షల క్యూబిక్ మీటర్లు అంటే గట్టిగా చేస్తే నెల రోజుల్లో చేయొచ్చు. 3 ఏళ్ల పూర్తి చేసి నింపు. వచ్చే వానకాలం కల్లా రెడీ పెట్టు. అట్లీస్ట్ ఈ ఎండాకాలంలో సీజన్ లా ఆ 30 లక్షలు తగ్గిపడేసి వచ్చే వానకాలంలో శ్రీశైలంలో నీళ్లు రాగానే మోటార్లు ఒత్తుదాం, కరువైన ఏదులా వట్టెం నింపుకోవాలని చెప్పి దానికి ఇప్పటి నుంచైనా రెడీగా అన్ని చేసి ఇచ్చినాం కదా. నువ్వు చేసేదేమున్నది? R&Rతో సహా గ్రామాల షిఫ్టింగ్ తో సహా కరువైన వట్టెం ఏదుల పూర్తి చేసి అప్పచెప్పినాం. టనళ్లు పూర్తయినాయి, మోటార్లు పూర్తయినాయి, సబ్ స్టేషన్లు పూర్తయినాయి. నీ యొక్క నిర్లక్ష్యం వల్ల 2 సంవత్సరాలు పాలమూరు జిల్లా ప్రజలకు నష్టం జరిగింది. గత 2 సీజన్లు మనం నీళ్లు ఎత్తుకోకుండా నువ్వు కిందికి ఆంధ్రాకు పోయేటట్టు చేసినావు. ఇప్పటికైనా ఈ ఎండాకాలంలో ఆ థర్డ్ ప్యాకేజ్ పనులు పూర్తి చేయాలని, వచ్చే వర్షాకాలంలో శ్రీశైలంలోకి నీళ్లు రాగానే చుక్క చుక్కను ఒడిసి పట్టి మన వట్టెం కరువైన ఏదుల నింపుకోవడానికి ప్రభుత్వం సిద్ధం కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.